ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డిలు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలవాలనే స్వార్థంతో ఫోన్ ట్యాపింగ్ చేయించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డిలు సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎమ్మెల్యేలను వివరాలు అడిగి తెలుసుకున్నారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఫోన్లతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, మాతో మాట్లాడే ప్రతి ఒక్కరి ఫోను, జర్నలిస్టు మిత్రుల ఫోన్లు అన్నీ కూడా కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకొని మేము ఇమ్మీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చ్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు మార్చ్ 2024లో నేను కానీ మిత్రులు అనిరుద్ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కమిషనర్కి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూల సూత్రధారుడు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా అందరినీ కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మాకు ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు. ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డిదో అనిరుద్ రెడ్డి గారిదో ఫోన్ ట్యాప్ అయింది అంటే మాకు ఇబ్బంది, మా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ అంతకంటే పెద్ద విషయము, రాజ్యాంగబద్ధమైన హక్కులను పౌరులకు దక్కకుండా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనకు రాజ్యాంగబద్ధంగా మనకు లభించినాయో వాటిని తుంగలో తొక్కే కార్యక్రమం జరిగింది. కాబట్టి ఏ వ్యక్తులైతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ప్రమాణ స్వీకార సందర్భంలో వాళ్ళు ఏదైతే ప్రమాణం చేస్తారో రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి, పౌరుల స్వేచ్ఛను రక్షిస్తామని చెప్పి, ప్రజారంజకంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పి వాళ్ళైతే ప్రమాణం చేసినారో ఆ ప్రమాణాలను స్వార్థం కోసం, మళ్ళీ అధికారంలో రావడం కోసం ఉల్లంఘించారు. కాబట్టి అట్లా ఉల్లంఘన చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి దాకా ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని తెలిసిన వారు, దాంట్లో పాత్రదారులుగా ఉన్నవారు, వాళ్ళందరికీ కూడా గుర్తించి శిక్షించాలని చెప్పే ఆలోచనతోటే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ కల్వకుంట్ల కుటుంబం అవన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం 4 కుటుంబ సభ్యులు అధికారంలో కలకాలం కొనసాగాలి అని చెప్పి అక్కడి నుంచి కింద ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల దాకా ఈ దారుణమైన ఫోన్ ట్యాపింగ్ రాక్షస క్రీడలో ప్రత్యక్షంగా పాలు పంచుకున్నట్టుగా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోతే అర్థమైంది. ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. మేము ఎవరితోటి మాట్లాడుతున్నామో రాజకీయంగా లేదా ఎలక్షన్ పరంగా వాళ్ళందరికీ కూడా లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. మరి వాళ్ళందరికీ ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ఎవరైతే ఎస్ఐబిలో ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లు వాడుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రులకు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వీళ్ళని బెదిరించడమో ప్రలోభ పెట్టడమో చేసిండ్రు. అంటే వ్యవస్థీకృతంగా ఇంత దారుణమైన పని చేసిన వాళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు రాజకీయ నాయకుల ముసుగులో మళ్ళీ మేము పోటీ చేస్తాం, గెలుస్తామన్న ఆలోచనలో ఉన్నారు. అంటే మన వ్యవస్థలు చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు మాకు సమన్స్ వస్తే ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా ఈరోజు రాజకీయంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తామంటే దేనికి? భార్య భర్తలు ఫోన్లు మాట్లాడితే వినేదానికా మీకు మళ్ళీ రావాలనుకుంటున్నారు, మీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఏంది ఇది? నా ఒక్క కాన్స్టిట్యున్సీ చూస్తే దాదాపు 200-300 నంబర్లు ఉన్నాయి.
దాదాపు ఒక 100 మందిని పిలిచి విచారణ జరిపినారు. ఆఖరికి నా డ్రైవర్ది ఫోన్ నెంబర్, నా డ్రైవర్ వాళ్ళ భార్యది కూడా అంట.